హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ టు డ్యూడ్స్ బ్లాగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేత సూపరు. ఇదైతే సాటర్డే వీడియో అన్నమాట. అంటే నేను తీసింది రంజాన్ రోజు. సో ఇక్కడ వర్షం ఎలా పడిందంటే అసలు ఈ చిన్న కథ కాదురా ఇది. అలా అన్నమాట. అసలు ఇంత హెవీ రెయిన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి గల్ఫ్ కంట్రీలో. అసలు ఇండియానో ఇదో నాకైతే తేడా తెలవలేదు. ఒక విధంగా నాకైతే ఇండియానే గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే ఇంత వానలు అనేది మన ఇండియాలోనే పడతాయి. సో అది మేమైతే వేరే చోటుకి వెళ్ళాం వర్క్ చేయడానికి. అక్కడ నుంచి మళ్ళీ మా మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా మాల్ వచ్చేసి ఓపెన్ మాల్ అనమాట. సో బేస్మెంట్ కానీ లిఫ్ట్లో కానీ మొత్తం అన్నిటిలో వాటర్ వెళ్ళిపోతాయి. వెళ్ళాటిని మళ్ళీ మోటార్లు ఆన్ చేసుకుని ఆ వాటర్ అంతా బయటికి పంపించుకోవాలి. సో ఇక్కడైతే చూడండి ఒక్కసారి ఈ వీడియోని ఈ వీడియోని మ్యాక్సిమం శనివారం అప్లోడ్ చేయాలి. కాకపోతే నాకు బాగా కొంచెం హెవీ వర్క్ ఉండటం వల్ల ఇంకా కుదరలేదు. ఇంక ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అన్న పేరు రవీందర్. అన్న అయితే హైదరాబాద్ అనమాట, తెలంగాణ సైడు. పక్క అన్నతో మామూలుగా ఉండదు. బావ నేనైతే అన్నతో అసలు మాకు ఒక ఎంజాయ్మెంట్ అయిపోద్ది అన్నమాట. అసలు ఎంత టెన్షన్లో ఉన్నా సరే అన్నతో అలా అలా టైం స్పెండ్ చేస్తే ఇక నవ్వుకుండానే ఉంటాం మేమిద్దరం అయితే. ఇంకా ఈ మెయింటెనెన్స్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మామ, స్టార్టింగ్ అంటే వర్క్ లేకపోతే బాగానే ఉంటుంది. వర్క్ వచ్చిందంటే 2-3 రోజులు ఇంకా ఒకటే మ్యూజిక్, ఇంకా గ్యాప్ కూడా ఉండదన్నమాట. సో అలా ఉంటుంది. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అంత వర్షం పడి రోడ్ల మీద అంత నీళ్ళు నిలిచినా సరే తెల్లారేపాటికి మార్నింగ్ సీవేజ్ ట్యాంకులతో అయితే మొత్తం అంతా క్లియర్ చేశారనమాట. సో నాకు అదైతే బాగా నచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే రెస్పాన్స్, ఇంక పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ ఉండవు అన్నమాట. గవర్నమెంట్ అలా చూసుకుంటుంది. సో మేము అనుకున్నాం ఇదేంటి అసలు రోడ్ల మీద ఎంత వాటర్ ఉన్నాయి. చూడండి లాస్ట్ వీడియోలో ఉంటుంది, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఇది హైవే అన్నమాట. దీని మీద అంత ఉండదు కానీ లోకల్గా అంటే లోకల్ రోడ్స్లో ఉంటాయి కదా, అంటే రెసిడెన్షియల్ టైపు. సో ఆ రోడ్లో ఉన్న వాటర్ని అసలు వీళ్ళు ఎలా క్లియర్ అయిద్దా, ఏమో చాలా గుంటలుగా ఉంటాయి. ఈ హైవేలో ఏమో చాలా మెరగ్గా ఉంటాయి. హైవే వాటర్ కూడా ఈ మామూలుగా ఇలా లోకల్ రోడ్స్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇగో చూడండి ఇలా అన్నమాట. సో ఇంత వాటర్ని వీళ్ళు ఎలా క్లియర్ చేస్తారని మేమైతే చాలా అలా అనుకున్నాం. ఇది అసలు అలా అయిద్దా లేకపోతే లేదా అనుకున్నాం. సో తెల్లారే పార్టీగా అయితే మొత్తం సివేజ్ ట్యాంక్తో అయితే ఒక్క చుక్క లేకుండా నార్మల్ రోడ్లాగా తీసుకొచ్చేసారు అనమాట. సో ఇది చూడండి అసలు ఎంత వాటర్ అంటే అసలు మైండ్ పని చేస్తలేదు, అంత వాటర్ పడిపోయింది. ఇంకా ఈ వాటర్కి క్యాబోర్డ్ అయితే భయపడి ఈ కారులోకి వెళ్ళిపోతుంది అని ఇంకా మనోడు ఇంకా అక్కడే ఆపేశాడు. సో మేము అక్కడి నుంచి నడుచుకుంటూ ఎలా వస్తున్నాము. సో ఇంకా 2-3 రోజులు వర్క్ పడిపోయింది అన్నమాట. ఈ వాటర్కి మా లిఫ్ట్లు కానీ బేస్మెంట్ కానీ చాలా ఫుల్ అయిపోయినాయి. ఆ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మేమైతే జిమ్ని సెట్ చేస్తున్నాం అన్నమాట, మినీ జిమ్ని. నెక్స్ట్ వీడియోలో మా మినీ జిమ్ని సెటప్ చేస్తున్నాం.